ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒకప్పుడు నా కొడుకు భార్గవనాయుడు అదే సీటులో ఉన్న వాడు కూడా ఇలాగే వర్కర్లలో ఒకడిగా కలిసిపోతూ ఒక వర్కర్గానే తిరుగుతూ ఈ జిల్లాలోనే తిరుగులేని సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. మరి వాడి రక్తమే కదా. వేరుగా ఎందుకు నడుస్తాడు? తండ్రి దారిలోనే నడుస్తాడు. కానీ మీరున్నారే ఎండి సీటు రెస్పెక్ట్ అని బిల్డప్లకు పోయి బిజినెస్ తగ్గించింది మీరు. మీరు నా మనవణ్ణి వెక్కిరించడం కాదు, నా మనవణ్ణి చూసి నేర్చుకోండి. పాపం తాత, వాళ్ళ అమ్మ వెంట తిరిగి నేర్చుకున్న పిల్ల కదా, ఇప్పుడు చూసి నేర్చుకోమంటే దానికేం అర్థమవుతుంది? ఇదిగో చెక్కుడి, ఓ పని చేయవే, రేపటి నుంచి నువ్వు నా పిఏగా వచ్చి చెప్తా. నిన్ను నా వెంట తిప్పుకుంటూ నీకన్నీ నేర్పుతా. వాట్? నేనా? పియ్యేనా? అది నీకా? చచ్చినా రాను. అయితే నీ కర్మ. మంచి అవకాశమే, అదృష్టం కొద్దీ నీకొచ్చింది. ఇప్పుడు కాదన్నావనుకో తర్వాత ఫీల్ అయిపోతావు. పకోడీ, నీకు చిప్పుగాని ఫెయిల్ అయిందా? చిల్లర చీప్ పిఏ జాబ్ కి నన్ను అడగడమే అసహ్యంగా ఫీల్ అవుతుంటే అది అదృష్టం అంటున్నావా? వద్దంటే తర్వాత నేను ఫీల్ అవుతానా? వ్యాక్! నో వే, నెవర్. ఈ జన్మకే కాదు, వచ్చే జన్మకు కూడా అలాంటి పిఏ జాబ్, అది కూడా నీలాంటి వాడి కింద పనిచేయడం చెయ్యను. చెయ్యనుగాక చెయ్యను. అయితే పద్దు చేస్తుంది. బావా, ఏంటి పద్దు, నువ్వు నాకు పేగా చేయవా? మనవడా, నువ్వు చెప్తే పద్దు ఎందుకు చేయదు? తీసుకెళ్ళు. అంత చదువుకొని ఈ ఒంటింటి కుందేల్లా బతకడం కంటే, వీళ్ళకి జ్యూసులు కాఫీలు మోసుకు తిరగడం కంటే ఆ జాబ్ చేస్తేనే గౌరవంగా ఉంటుంది. తీసుకెళ్ళు మనవడా. పద్దు, అయితే నీకు ఇష్టమేగా? బావా, అది మనవడా, ఇంకా పద్దును అడుగుతున్నావేంటి? ఏం చెప్తున్నాను కదా, తీసుకెళ్ళు. ఓకే తాత.